ప్రకృతి చాలా వింతైనది. ఎన్నో రకాల చిత్ర విచిత్ర జీవాలకు ఇది నివాసం. మనం నిత్యం చూసే మొక్కల్లోనే దాగిన కొన్ని కీటకాలు చాలా ఆశ్చర్యం తెప్పిస్తాయి. ఇలాంటి పురుగులు కూడా ఉన్నాయా అనిపిస్తాయి. ఇప్పుడు చూసేవి అలాంటివే. పువ్వుల్లో దాగున్న పళ్ళు, సీతాకోక ఒళ్ళు నిజంగా అతిశయాలే. అంతకు ఎంతమాత్రమూ తీసిపోని అతిశయాలు ఈ జీవులు. ఎందుకంటే ఒంటి మీద లేలేత చిగుళ్ళు మొలిచినట్టు, చిట్టి రెమ్మలు, తీగలు పారినట్టు కనిపిస్తాయి. ఈ జీవిని చూడండి, ఏదో కొమ్మలు, ఆకుల మధ్య దూరి చూస్తున్నట్టు కనిపిస్తుంది కదూ. కాని ఆ ఆకులు, చిగుళ్ళలా కనిపిస్తున్నది దాని శరీరమే. దీని పేరు లిఫీసీ డ్రాగన్. బొమ్మల్లో మనకు కనిపించే డ్రాగన్ లాంటి ఆకారంలో ఉండే సముద్రజీవి అన్నమాట. సీ హార్స్గా మనం పిలిచే నీటి గుర్రాల జాతికి చెందింది. ఈ జీవుల రూపమే కాదు, పుట్టుక విచిత్రమే. ఇందులో మగవే పిల్లల్ని కంటాయి. జట్టు కట్టే ముందు రెండూ కలిసి అందమైన నృత్యం చేస్తాయి. రెండింటికి సమన్వయం కుదిరితే ఆడ సీ డ్రాగన్ గులాబీ రంగులో ఉండే 100-200 గుడ్లను మగదానికి బదిలీ చేస్తుంది. తాము నివసించే పరిసరాల్లో కలిసిపోయి తమని తాము కాపాడుకుంటూ ఆహారాన్ని సంపాదించుకునేలా చిత్రమైన రూపాల్లో ఉంటాయి కొన్ని జీవులు. వాటిలో ఒకటే లైకెన్ కెటిడిడ్. మిడతల జాతికి చెందిన ఇవి లేత ముదురో ఆకుపచ్చ రంగుల్లో సన్నటి దారాల్లో ఉండే తీగల గుంపుగా కనిపించే లైకెన్ అనే ఒక రకం మొక్కలాంటి వాటి మీద జీవిస్తాయి. లైకెన్ శిలీంద్రం, శైవలాల కలయిక వల్ల ఏర్పడ్డ మొక్కను పోలిన నిర్మాణం. అయితే దీని ఆధారంగానే బతికే కేటిడిడ్లు అందులో కలిసిపోయేలా అచ్చం అవే రంగుల్లో ఉంటాయి. అంతేకాదు, ఈ తీగలను పోలి ఉండేలా దీని కాళ్ళు, శరీరం నుంచి సన్నటి తీగ లాంటి నిర్మాణాలు పొడుచుకు వచ్చినట్టు ఉంటాయి. దీంతో లైకెన్ మీద ఇది నిలుచున్నా, నడిచినా అసలక్కడ ఒక కీటకం ఉందన్న విషయాన్ని గుర్తించడమే కష్టం. పచ్చటి ఎండుటాకుల్లా ఉండే గుల్లభామలను మనం దగ్గరగా చూస్తుంటాం కదా. అదిగో అదే జాతికి చెందింది ఈ చిత్రంలో కనిపిస్తున్న పురుగు. దీన్ని డ్రాగన్ మ్యాంటిస్ అని పిలుస్తారు. స్టెనోఫైలా లాబివర్టెక్స్ దీని శాస్త్రీయ నామం. అచ్చం చిన్న చెట్టు రెమ్మలా ఉండి అక్కడక్కడ చిగుళ్ళు, ఆకులు వచ్చినట్టుగా కనిపించే శరీరం దీని ప్రత్యేకత. ఒక జీవి తనను తాను కాపాడుకోవడానికి ఎన్ని రకాల పరిణామాలు చెందుతుంది అన్నదానికి దీన్ని చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు అంటారు శాస్త్రవేత్తలు. ఇవి ఎక్కువగా పెరు, ఈక్వేటార్ లాంటి దేశాలతో పాటు ఆగ్నేయ ఆసియా దేశాల్లోని వర్ష అరణ్యాల్లో, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తాయి. మన గొల్లభామల్లాగే ఇవి కూడా హానికరమైనవి కావు.